హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వింటర్ సీజన్ అయితే వచ్చేసింది. ఎవ్రీ ఇయర్ లాగా ఇయర్ కూడా గ్యాంగ్తో ట్రిప్కి వెళ్తున్నా. సో ఇది కాదు, ముందు ట్రిప్కి వెళ్ళే ముందు కొన్ని యాక్టివిటీస్ మీకు చూపించాలి. సో మా ట్రిప్ వచ్చి ఒక 3 days ఆర్ 4 days ఉంటుంది. సో దానికి సంబంధించిన వరకు టెంట్లో బైక్ చెక్ చేసుకోవడాలు, మనీ సెట్ చేసుకోవడాలు అండ్ ఈ 4 daysలో ఏ పనులు లేకుండా ముందుగానే చేసుకోవడానికి సెట్ చేసుకున్నాం. ముందుగా మాకు కావాల్సింది మెయిన్ బైక్ అనమాట. సో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకున్నాం. అంటే రిపేర్లు ఏమైనా ఉన్నాయా, చేయించాల్సినవి ఏమైనా ఉన్నాయా ఏంటని చూసుకొని, మీకు కనిపిస్తుంది సార్ ఆ బుల్లెట్. దీనికైతే చాలానే చేయించాడు మా ఫ్రెండ్. అసలు చాలా అంటే 1 week నుంచి బండిని చేయించడంలో ఉండిపోయాడు అనమాట. అండ్ ఫైనల్లీ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. రే 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 ఇటు 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 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఎంతమంది వెళ్తున్నాం అండ్ ఈ ట్రిప్కి మేము ఎంతమంది వెళ్తున్నాం, మాకు ఎన్ని బళ్ళు కావాలని సెట్ చేసుకున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఇదే టైంకి మా ఫ్రెండ్స్ అందరూ అరకు వందంగా వెళ్తూ ఉండేవారు. సో నేను ఈసారి అక్కడికి కాకుండా కొంచెం లాంగ్ పెట్టుకున్నాం. ఒక రోజు 2 రోజులు ఎక్కువైనా పర్లేదు, కొంచెం లాంగ్ వెళ్ళి కొంచెం కొత్త ప్లేస్ చూద్దామని ఒరిస్సాలో ఉన్న డియోమలి అండ్ ఛత్తీస్గఢ్లో ఉండే చిత్రకూటు. అండ్ ఈ 2 చూడడానికి ఎన్ని రోజులు పడుతుందో మాకు తెలీదు. బట్ ఏంటంటే ఇవాళ నైట్ కల్లా డియోమలి వెళ్ళిపోదాం ప్లాన్ చేసుకున్నాం. నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ వ్యూ పాయింట్ చూసేలాగా. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఇది. నా బైక్ కెపాసిటీ వచ్చి 11 liters, 1050 కల్లా ఫుల్ ట్యాంక్ అయిపోయింది. నార్మల్ టైమ్స్లో ఒక ఫుల్ ట్యాంక్ నాకు 380 kilometers వరకు ఇస్తుంది. ఇప్పుడు ట్రిప్లో కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది అండ్ ఇప్పుడు చూడాలి అసలు ఎంతవరకు ఇస్తుందో, ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తుందో ఒక ఫుల్ ట్యాంక్ అనేది. బండ్లు అయితే అన్ని ట్యాంకులు ఫుల్ అయిపోయినాయి. క్లైమేట్ అయితే అసలు చాలా బాగుంది చూడడానికి. బట్ భయంగా ఉంది, ఎక్కడైనా వర్షం పడుతుందా, మాకైనా ఎట్లా ఉంటుంది ఏంటని. యాక్చువల్గా ఈ ట్రిప్కి మేము నిన్నే స్టార్ట్ అయిపోవాలి, బట్ కొంచెం వర్షం పడడం వల్ల ఆగిపోయాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు క్లైమేట్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది. వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. బట్ క్లైమేట్ అయితే మాత్రం ఆసమ్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇదే క్లైమేట్ ట్రిప్ అంతా ఉంటే చాలా బాగుంటుంది. ఒక 70 kilometers తర్వాత ఒక లంచ్కి అయితే బ్రేక్ ఇచ్చాం అనమాట. సో ఆఫ్టర్నూన్ టైం 2 అయిపోతుంది. మేము స్టార్ట్ అయింది 11కి అనమాట. కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. ఎలా తింటున్నామో లేదో వెంటనే సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము తింటున్న మధ్యలోంచి లేచి బ్యాగులకి కవర్లు కట్టుకొని వచ్చాం. అక్కడ నుంచి ఒక 10 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఒక టీ టైం దగ్గర ఆగాం అనమాట. వర్షం చాలా ఎక్కువ అయిపోయింది. అసలు బండికి ముందుకు వెళ్ళడానికి కూడా మాకు చాలా ఇబ్బంది వచ్చింది. మాట ఆలకించాను, వెనక రమ్మని కొండెక్కేద్దాం. అక్కడికి వెళ్ళాక మేఘాలు చూసుకున్నాం. అయ్యా నేను అట్లా ఎందుకు వచ్చాను మాకు తెలిసి కూడా వచ్చాం. ఎవరు బాగలేదు, వర్షం తెలిసి కూడా వచ్చాం. వీడు చెప్పాడు, మా బూరమ్మ చెప్పాడు. ఈ ట్రిప్ కోసం బుల్లెట్ మొత్తం మాడిఫై చేసి మనిషి అది. మేమేదో ఓడబీకెత్తామని అలా ఆడి పేవిని కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు. అక్కడ బస్ స్టాండ్ లో వెళ్ళిపోయండి. ఆ డిసైడ్ బుక్ చేసి వైజాగ్లో కట్ చేస్తాం. దీనికి నువ్వు కూడా వేస్తాం. అక్కడ కొంచెంసేపు ఆగిన తర్వాత వర్షం అయితే నెమ్మదిగా తగ్గింది. మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. నైట్ అయిపోయింది. ఈవినింగ్ 3 నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అసలు ఎక్కడ ఆపలేదు. ఆల్మోస్ట్ ఒక 70 kilometers మళ్ళీ కవర్ చేసాం. ఫుల్ డే మొత్తానికి 140 kilometers అయితే ట్రావెల్ చేసాం అనమాట. ఇంకా 150 kilometers వెళ్ళాలి. టైం వచ్చి ఇప్పుడు 6:37 అయిపోతుంది. మాకు అర్థమైపోయింది ఇంకా నాకు తెలిసి వాళ్ళ నైట్కి మేము డియోమలి వెళ్ళలేము.
ప్రస్తుతానికి మేము ఉన్న దగ్గరలో భీములపట్నం ఉంది. సో భీములపట్నం ఊర్లోకి వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకొని వాళ్ళకి నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట. వెనకాల మా వాళ్ళ కోసం వెయిటింగ్. ఒక బండి వెనకాల అయితే ఉండిపోయింది. ఒక 30 కిలోమీటర్స్ వెనకాల అలా ఆగిపోయారు వర్షం ఎక్కువ అవడం వల్ల. సో వాళ్ళు వచ్చే వరకు మేము ఇక్కడ కొంచెం వెయిట్ చేసి వాళ్ళతో స్టార్ట్ అవుతాం. వర్షాలు ఏందో మేమేందో మా ట్రిప్ ఏందో మేమున్న చోటు నుంచి మా రూమ్కి ఒక 10 కిలోమీటర్స్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నీకు మార్నింగ్ నుంచి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. పెద్దగా ఏం తరలేదు, ఓకే తడిచాం, మరీ ముద్ద అయిపోలేదు. బట్ ఈ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు అయితే మాత్రం ముద్ద అయిపోయాం అనమాట. అసలు ఎందుకు వచ్చానో ఈ 10 కిలోమీటర్స్ లోపలికి అలా హైవే మీద ఎక్కడైనా స్టే అవ్వాల్సింది అని అనుకున్నాను అనమాట. అంత ముద్ద అయిపోయాం. మొత్తం లగేజ్లు అందరికీ తడిసిపోయినాయి. షూ సాక్స్ లోపల ఎండర్లు కూడా తడిసిపోయినాయి. అంత దారుణంగా తడిసిపోయాను అనమాట ఈ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి. మా ఓన్లీ రూమ్ ఒక ఎక్కడో హైవేలో చూడరంటాడేమో, ఎక్కడో లోపల తీసుకొచ్చి పడేశాడు. ఇప్పుడైతే మొత్తం అందరూ తడిసిపోయారు అనమాట. ఈ నైట్కి పడుకోవడం కన్నా ముందు బట్టలు ఆరబెట్టుకోవడం మెయిన్. 2 రూమ్లు అయితే తీసుకున్నాం. 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మొత్తానికి అయితే రూమ్లో అందరూ బట్టలు ఆరబెట్టారు. అవి ఆరతలేవో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆరబెట్టాం అనమాట. చూసాను సీలింగ్ నిన్న రూమ్ మనకులో ఎవడో ఆర్డర్ రా. మనకి ఇచ్చిన 2 రూమ్లు అయితే మీరు 3 రూములు చేస్తారా ఏ బ్రో? ఓకే బా బ్రో నా దగ్గర దోలు తీయండి బ్రో. నువ్వు పట్టుకో బ్రో. చూడు రూమ్లో వెళ్ళలేదురా. మూడు 10 ఓకే 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 రూమ్లో బట్టలన్నీ ఆరబెట్టడం వల్ల తిన్నాను ఖాళీ లేదు. సో బయటకు వచ్చి కూర్చొని తింటున్నాం. సో ఇలా డే 1 అయితే కంప్లీట్ అయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.